శాంక్షన్స్ ఉన్నాయి అమెరికాలో. జిన్జియాంగ్ పచ్చి తెచ్చుకుంటే ఫస్ట్ కాస్ట్లీ అది. సెకండ్, ఎక్కడి నుంచి చేస్తాడు వాడు? ఎయిర్ కారిడార్ మనం పర్మిట్ చేయం. ఎలా వస్తాడు వాడు? మియన్మార్ మీద కూడా రావాలి వాడు. ఎంత లాంగ్ జర్నీ అది, దాని కాస్ట్ పెరుగుతుంది. ప్లస్ అది శాంక్షన్స్ ఉన్నాయి అమెరికాలో. వీడికైనా ఫినిష్ ప్రోడక్ట్ అక్కడ ఎవరికైనా మనకు అక్కడ ఉన్నటువంటి అమెరికన్ మేజర్ కంపెనీస్కి వీడు అమ్మితే కానీ వాడు యాక్సెప్ట్ చేయరు దాన్ని. సో అందుకని వాళ్ళ ఎకానమీ పడిపోతుంది. అయినా మొహమ్మద్ యూనిస్ పాకిస్తాన్ని పిలిపించడం, మనకు లష్కర్ తోయిబాని పిలిపించడము, ఈ చైనీస్ వీళ్ళని పిలిపించడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? అలా చేయమని చెప్పారు కాబట్టి. సో కరెక్ట్. అందుకని అవి జరుగుతున్నాయి. ఇటు సైడ్ బంగ్లాదేశ్, ఇటు సైడ్ పాకిస్తాన్ ఇద్దరిని మనకు వ్యతిరేకంగా లీవర్స్గా వాడుకుంటున్నాయి ఈ G2 దేశాలు. చైనా, అమెరికా ఇద్దరు వాడుకుంటున్నారు. ఇది పెద్ద పవర్ గేమ్ మనకు వ్యతిరేకంగా నడుస్తుంది. అంటే మన ఇద్దరం ఉందాము, ఇంకా మూడో శక్తి మనల్ని ఛాలెంజ్ చేయకుండా మనం చూసుకోవాలి. భారతదేశం యొక్క లేబర్ను వాడుకోవాలి. సత్యనాథన్లా, సుందర్ పిచ్చయ్య లాంటి టెక్నాలజీ కూలీలు కావాలి మాకు. రైట్, మా ఫ్యాక్టరీల్లో, మా ఐటీ కంపెనీస్లో పనిచేయడానికి H1B వీసాలు ఏదో 4 పడేస్తాం, వీళ్ళు మా దగ్గర పడుంటారు, అంతే కావాలి మాకు. అంతకుమించి ఏమి ఉండకూడదు. వీళ్ళు మమ్మల్ని శాసించే శక్తి వీళ్ళకి ఉండకూడదు. రైట్, ఇండిపెండెంట్గా వీళ్ళు ఒక దేశం మా పాలసీకి వ్యతిరేకంగా ఉంటే మేము వాళ్ళని ఎదగనివ్వము. ఇది వాళ్ళ అఫీషియల్ పాలసీ, అమెరికన్ పాలసీ అది. సో మనం అందుకనే పెరిఫరల్గా నార్మల్గా జర్నలిస్ట్ అందరూ ఏం చేస్తారు? పెరిఫరల్గా ఏదో వచ్చిన హమాస్ వచ్చిందంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం వెళ్ళి అక్కడ స్మాష్ చేసి రావాలి, పాకిస్తాన్ 5 ముక్కలు చేయాలి, ఇలాంటి అన్ఫౌండెడ్ స్టూపిడ్ అనాలిసిస్ ఇస్తారు అందరూ. అది కాదు, అసలు గ్రాస్ రూట్ వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఈ లింకేజెస్ అన్నీ ఉన్నాయి మనం అర్థం చేసుకుంటే కానీ జియో పాలిటిక్స్ అర్థం కాదు. జియో పాలిటిక్స్ ఇస్ నాట్ ఎ సింపుల్ ఇష్యూ. ఇప్పుడు ఇవన్నీ తెలిస్తే బ్యాక్ టు స్క్వేర్ వన్, యుఎస్ ఉంది, చైనా ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంతే, వాళ్ళిద్దరే. యూనస్ అనేవాడు వాడి బాడీలో యుఎస్, చైనా ఎలిమెంట్సే ఉంటాయి. ఆబ్వియస్లీ అవే చేస్తున్నాయి. హమాస్ వచ్చినా కూడా హమాస్ ఫండింగ్ కూడా మైట్ బి ఈ 2 దేశాల నుంచి నేరుగా కాకపోతే పరోక్షంగా అయినా ఉండే అవకాశాలు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఐసిస్ని ఫర్ ఇన్స్టెన్స్ అమెరికానే ఫండ్ చేసింది. ఐసిస్ కంప్లీట్లీ ఫండెడ్ బై అమెరికా. అందుకని ఇప్పుడు ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ ఒకటి పెట్టారు. వాడు కూడా కంప్లీట్గా ఐఎస్ఐ ఫండెడ్ ఫెలోస్. ఐఎస్ఐకి మింగ మెతుకులు వాడి దగ్గర పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? అమెరికా ఇస్తుంది వాడికి. అమెరికానో చైనానో వస్తుంది, అక్కడి నుంచి వస్తాయి వాడి పైసలు వాడిని. కాబట్టి ఈ ఎకో సిస్టమ్ అంతా కూడా వీళ్ళిద్దరే రన్ చేస్తున్నారు. మనము ఎప్పుడైతే పాకిస్తాన్లో ఈ ఇద్దరు అసెట్స్ని కొట్టామో వాళ్ళు అప్పుడు ఇద్దరు వెళ్ళి పాకిస్తాన్ని ఆపిచ్చారు వాళ్ళు. ఇంకోటి చైనా నుంచి కూడా ఒత్తిడి చాలా విపరీతంగా ఉంది పాకిస్తాన్ మీద యుద్ధం ఆపడానికి. ఎందుకనండి? మనం వాళ్ళ ఫ్యాక్టరీ ఉంది అక్కడ పాకిస్తాన్లో, చైనీస్ 10C, JF-10C, JF-17 వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్స్, చైనీస్ ఎయిర్క్రాఫ్ట్స్, అది ఇక్కడ తయారవుతాయి, పాకిస్తాన్లో తయారవుతాయి. దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఉంటుంది. ఓనర్షిప్, టెక్నాలజీ అంతా వాళ్ళది, కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ కన్నా ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. మియన్మార్ కొనింది, ఇప్పుడేమో అజర్బైజాన్ ఆర్డర్ ఇస్తుంది, బంగ్లాదేశ్ ఆర్డర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇట్లాంటి ఫాల్తూ దేశాలే ఆర్డర్ ఇస్తాయి కదా. చైనీస్ వెపన్స్ ఎవడు కొంటాడు? ఎవడు కొండు. అందుకని పాకిస్తాన్ ముందు పెట్టి చేస్తారు. ఆ ఫ్యాక్టరీని మనం టార్గెట్ చేయబోయాం. లాహోర్, ఇస్లామాబాద్ దగ్గర ఆ ప్రాంతంలో ఉంది అది. దాన్ని టార్గెట్ చేస్తున్నామని చైనీస్కి తెలిసింది. ఎందుకంటే వాళ్ళ శాటిలైట్స్ అన్ని వాచ్ చేస్తున్నాయి. మన వెక్టరింగ్ అక్కడికి వెళ్తోంది అని తెలిసి ఇమ్మీడియట్గా పాకిస్తాన్ చెప్పింది, ఇప్పుడు రైట్ నౌ వెళ్ళి భారతదేశం కాళ్ళ మీద పడి ఆపు యుద్ధం అని చెప్పారు. చైనా చెప్పింది, ఇప్పుడు నువ్వు పడకపోతే పోతుంది, ఫ్యాక్టరీ పోతుంది, పోయి పడు అన్నారు. అర్జెంట్గా కూడా ఫోన్ చేశాడు. అందుకని అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంది అక్కడ. అమెరికా కూడా ఇన్వాల్వ్ అయింది. వాళ్ళ మనుషులు చచ్చిపోయాక వాళ్ళ రెడార్స్, వాళ్ళ F-16లు దెబ్బతిన్న తర్వాత వాళ్ళు స్పందించారు. బట్ బిగ్గెస్ట్ రీజన్ ఎందుకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందంటే చైనా ఒత్తిడి. ఇది ఎక్కడ డిస్కషన్ కాలేదు, ఎక్కడ అంతా జో బైడెన్ నేనే చేశాను 60 సార్లు చెప్పుకుంటున్నాడు ఇది. కాబట్టి పాకిస్తాన్ని వాడుకుంటున్నాయి 2 దేశాలు కూడా. అది విడ్డూరం ఏంటంటే పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని కూడా. బంగ్లాదేశ్ పాకిస్తాన్ యొక్క అగైన్ అట్లా చూడాలి. రన్వేలో ఎంత దారుణమైన విడ్డూరమైన పరిస్థితి అంటే వీళ్ళ అమెరికన్ టెక్నాలజీ, చైనీస్ టెక్నాలజీ మాట్లాడుకోకూడదు. వీళ్ళేమో F-16s ఇచ్చారు, వాళ్ళు JF-10Cను, JF-17లు ఇచ్చారు. చైనీస్ టెక్నాలజీ అమెరికా ఎక్కడ చూస్తుందని చైనాకు ప్రాబ్లం. అమెరికన్ F-16s, వీళ్ళు ఇచ్చిన రెడార్స్, ఈ టెక్నాలజీ చైనా ఎక్కడ కాపీ కొడుతుందని వీళ్ళకు ప్రమాదం. పాకిస్తాన్ ఎంత అద్భుతంగా ఇద్దరిని హ్యాండిల్ చేస్తుందో చూడొచ్చు మనం. ఒక రన్వేలో ఈ చివర చైనీస్ అసెట్స్ ఉంటాయి, ఈ చివర అమెరికన్ అసెట్స్ ఉంటాయి. టేక్ ఆఫ్ అవడానికి మాత్రమే రన్వే వాడుకుంటారు, ఎవరిది వాళ్ళు సపరేట్గా. ఒకటే రన్వేలు ఇద్దరు పెట్టుకుంది. అంటే ఒకటే ఇంట్లో ఇద్దరు భార్యలు పెట్టుకున్నట్టు మనం చూడొచ్చు. అది ఎలా మేనేజ్ చేస్తుందో చూడొచ్చు. టెక్నాలజీని కట్ చేసి సపరేట్గా వాడుకుంటుంది. బట్ అంటే ఇంకా ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయా అక్కడ? ఎక్కడంటారు? నేను చెప్పేది బంగ్లాదేశ్లో వాళ్ళు కడుతున్న ఎయిర్పోర్ట్ మీద. అది కన్స్ట్రక్షన్ మొదలవుతోంది లాల్మోనియర్ హాట్లో. ఆ ప్రాంతం నుంచి
జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మనం మన స్థావరాలు పెట్టాం ఇప్పుడు ఇటు సైడ్ మన సైడ్ పెట్టాం. అంటే అంత దగ్గరలో ఉన్నాం, అంత ప్రాక్సిమిటీలో ఉన్నాం. బార్డర్ అది ఏముంది, నడిచి వెళ్ళిపోవచ్చు అక్కడ, నదులు ఇవన్నీ ఉంటాయి, అలా అటు వెళ్ళి వచ్చేయచ్చు, పెద్ద ఫెన్సింగ్ ఏం కాదు అది. వాడు సర్విలెన్స్ కోసం ఏమైనా ఏర్పాటు చేసి ఉంటాడేమో కదా, మనం కౌంటర్ సర్విలెన్స్ ఉందా మన దగ్గర? ఉంటుంది, మనం కౌంటర్ సర్వేలెన్స్ పెట్టాం మనం. సో మనం చాలా పటిష్టమైనటువంటి అది మొత్తం దాన్ని సెక్యూర్ చేయడానికి మనం చాలా ఎఫర్ట్స్ పెట్టేసి మొత్తం టేక్ ఓవర్ చేసాం. అఫ్ కోర్స్ కథనాలు వింటున్నాం మనం, ఆల్రెడీ 80 కిలోమీటర్ల దాకా లోపలికి వెళ్ళిపోయామని, ఇటువంటివో వింటున్నాం, కానీ ఐ డోంట్ బిలీవ్ ఆల్ దట్. అవసరం వస్తే వెళ్తాం, మనకి కెపాసిటీ ఉంది, కానీ బట్ ప్రస్తుతానికి అయితే మనం చికెన్ స్నెక్ని మనం పటిష్టం చేసుకున్నాం, మనం దాన్ని ఫుల్ సెక్యూర్ చేసుకున్నాం మనం. ప్లస్ డిఫెన్సివ్ కాదు, దిస్ ఈజ్ నౌ మోర్ ప్రోయాక్టివ్గా వెళ్ళి అక్కడ సెట్ చేసుకున్నాము. రేపటి రోజు వీడు ఏమైనా తోక జాడిస్తే వీడిని ఏం చేయాలో దానికి సిద్ధంగా ఉన్నాం మనం. ఫుల్ ప్రోటోకాల్స్ పెట్టి ఫుల్ ట్రైనింగ్తో కూర్చున్నాం రెడీగా. నవంబర్ మొదటి వారం మనం చూస్తే కనుక పూర్వ ప్రచండ ప్రహార్ అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ మనం చేసాం, అరుణాచల్ ప్రదేశ్లో చేసాం మనం, ప్రచండ పూర్వ ప్రహార్. సో దాంట్లో ఏంటంటే కనుక అరుణాచల్లో త్రివిధ దళాలు పార్టిసిపేట్ చేసినాయి. అక్కడ మనకు చూస్తే కనుక వెస్టర్న్ సెక్టర్కి ఏమో పంజాబ్ అంతా ప్లెయిన్స్, అక్కడ జస్ట్ పొలాలు తప్ప ఇంకేం ఉండవు. రాజస్థాన్ చూస్తే డెజర్ట్స్. కానీ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ కొండలు, లోయలు, అడవులు. తర్వాత మనం చూస్తే కనుక ఈ చికెన్ స్టెక్ లాంటి సెన్సిటివ్ ఏరియాస్, నదులు, పెద్ద బ్రహ్మపుత్ర లాంటి పెద్ద పెద్ద నదులు, వందల నదులు ఉంటాయి అక్కడ అంతా కూడా. సో ఈ ప్రాంతంలో మనం అన్ని జీవనదులే కదా సార్, మ్యాక్సిమం అటువైపు అన్ని జీవనదులు అన్ని హిమాలయన్ రివర్, తీస్తా రివర్ ఉంది, చాలా ఉన్నాయి అక్కడ నదులు ఉన్నాయి. సో అందుకని అలాగే గంగ కూడా వెళ్ళి కలుస్తుంది అక్కడ. సో ఇంత వైవిధ్యం ఉన్నటువంటి ప్రాంతంలో యుద్ధం చేయాలంటే చిన్నమాట కాదు. వరదలు వస్తుంటాయి, ఎప్పుడు వరదలు ఎలా వెళ్తాం మనం, మనుషులే బతికిపోయి చచ్చిపోతున్నారు అక్కడ, ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి, యుద్ధాలు ఎలా చేస్తారు మీరు? కాబట్టి దానికి మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. అంటే అటు నుంచి చైనా, ఇటు నుంచి బంగ్లాదేశు, ఈ రెండింటిని సైమల్టేనియస్గా ఎలా హ్యాండిల్ చేయాలని మనం ఎక్సర్సైజ్ చేసాం మనం. ఇటు సైడు వెస్టర్న్ సెక్టర్లో వచ్చేసి మనం పంజాబ్ నుంచి సర్ క్రీక్, గుజరాత్ దాకా సముద్రంలో అరేబియన్ సీలో త్రివిధ దళాలు ఇక్కడ ప్రాక్టీస్ చేసినాయి, త్రిశూల్ అన్న పేరుతో వాళ్ళు ప్రాక్టీస్ చేసినాయి. తర్వాత రామ్ ప్రహార్ అని చెప్పి మనం ఉత్తరాఖండ్లో చేసాం. అగ్రెసివ్గా ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. ఆపరేషన్ సింధూర్ అవ్వంగానే సైన్యానికి ఇచ్చినటువంటి స్పెషల్ పర్మిషన్ ఉంది, ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు వాళ్ళు. నార్మల్గా ప్రొక్యూర్మెంట్ అంటే మనం టెండర్స్ కాల్ఫర్ చేయాలి, లోయెస్ట్ బిడ్డు, గోలా, ట్రాన్సాక్షన్ అని ఏ చెత్త అంతా ఉంటుంది కదా, ఇవన్నీ లేకుండా ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాం. ఆ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి 1,00,000 కోట్ల దాకా వాళ్ళు ఆర్డర్లు ఇచ్చేశారు ఆల్రెడీ. డ్రోన్ ప్రొక్యూర్మెంట్ కొన్ని ఇంపోర్ట్ కూడా చేయాల్సి వచ్చింది మన దగ్గర లేనప్పుడు, కొన్ని మిగతా డ్రోన్ కాంపనెంట్స్ కానీ, యాంటీ డ్రోన్ కాంపనెంట్స్ కానీ, కొన్ని లాజిస్టిక్స్ సంబంధించినటువంటి కొన్ని అంశాలు కానీ, ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ ఇచ్చేసాం. అంటే సంవత్సరం లోపల ఇవన్నీ ప్రొక్యూర్ అవ్వాలి. లాంగ్ టర్మ్లో ప్రొక్యూర్ చేయాల్సిన వాటి కూడా ఆర్డర్స్ వేర్ ఫ్రమ్ వీఆర్ గెటింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఆత్మనిర్భరత పెంచుకోవడానికి చేస్తున్నాం. 70-75% ఇండిజినియస్గా డెవలప్ చేసుకోవాలి. 70-75% మన దగ్గర లేనివి, లేదా మనం అంత తొందరగా ఇవ్వలేనటువంటి ఒక డిజైన్ ఇచ్చాం, ఫలాన్ని మనకు కావాలని అడిగాం. అది చేయడానికి కూడా R&D చేయాలి, దాన్ని ఇచ్చి 2 సంవత్సరాలు ఇస్తాను, 2 సంవత్సరాలు ఇస్తాను అనొచ్చు. కానీ ఇప్పుడు మనకు కావాలి కదా, సింధూర్ ఆపరేషన్ 2 మనం స్టార్ట్ చేయాలి, ఇప్పుడు కావాలి కదా. అందుకని ఎక్కడో తెచ్చుకుంటాం, బయట నుంచి తెచ్చుకుంటాం. సో ప్రాక్టికల్గా ఉన్నారు వాళ్ళు, కొన్ని తెచ్చుకునే బయట నుంచి తెచ్చుకుంటున్నారు. బట్ లోకల్ ఇండస్ట్రీ కూడా వాళ్ళని చాలా సఫిషియంట్ ఆర్డర్స్ ఇచ్చారు వాళ్ళు. 2 కంపెనీలు, ఒకటి చెన్నై బేస్డ్, ఒకటి బెంగళూరు బేస్డ్, ఇద్దరు కంపెనీలు కలిసి వాళ్ళు ఏం చేశారంటే, ఒకరేమో డ్రోన్ కంపెనీ, ఒకరేమో ప్రింటింగ్ 3D ప్రింటింగ్ కంపెనీ. వీళ్ళిద్దరు ఏం చేశారంటే కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి ఆర్మీకి ఇచ్చారు. అదేంటంటే డ్రోన్లు ఇవ్వరు, ఆర్మీ వాళ్ళు బంకర్లో కూర్చొని వాళ్ళు డ్రోన్స్ని వాళ్ళే 3D ప్రింటింగ్తో తయారు చేసుకోవచ్చు. యుద్ధం జరుగుతున్నప్పుడు వాడి దగ్గర ఏదో 1000-2000 డ్రోన్స్ ఉన్నాయి, అది తగ్గిపోతున్నాయంటే కనుక మళ్ళీ తీసుకురావాలంటే ఎక్కడి నుంచో ట్రక్కులో తీసుకురావాలి, ఉన్న చోటే బంకర్లో కూర్చొని తయారు చేసుకోవచ్చు వాళ్ళు. అటువంటి టెక్నాలజీ ఇస్తున్నాం మనం. సో చాలా ఇన్నోవేషన్స్ జరుగుతున్నాయి మన దగ్గర. సో అందుకని ఈ యొక్క ఎకో సిస్టమ్ అన్నది కొన్ని ఫస్ట్ ఎమర్జెన్సీ ఇప్పుడు ఇమీడియట్గా ప్రొక్యూర్ చేస్తున్నాం. 2 దీర్ఘకాలంలో కూడా మన స్ట్రెంత్ పెంచుకోవడానికి ఇవన్నీ ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నాం మనం. సో అందుకని పాకిస్తాన్ తోటి మళ్ళీ నెక్స్ట్ అటాక్కి మనం అగ్రెసివ్గా ప్రిపేర్ అవుతున్నాం. పాకిస్తాన్ ఈరోజు కోలుకోలేదు, కానీ వాడికి ప్రతీకారం తీర్చుకోవాలి. జైషే మహమ్మద్ కూడా ప్రతీకారం తీర్చుకోవాలి ఏదో పద్ధతిలో. వాళ్ళిద్దరు ఏదో ఒక దుశ్చర్య చేస్తే కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకని మనం ఆపరేషన్ సింధూర్ అనేది మనం ఆపలేదు. ఆగితే కదా 2.0 అందుకని పాజ్ చేసామని చెప్పాం మనం. అందుకని మళ్ళీ యాక్టివేట్ చేయడానికి మనం ఫుల్ ప్రిపరేషన్తో ఉన్నాం. ఆపరేషన్ సింధూర్లో మనకు కొన్ని గ్యాప్స్ కనిపించినాయి. ఎందుకంటే ప్రతి యుద్ధంలో మనకు 100% గొప్పగా ఉండం కదా, కొన్ని మనకు గ్యాప్స్ కనిపించినాయి.
వాడి ఒక్క డ్రోన్ కూడా మన మిలిటరీ అసెట్ని టచ్ చేయలేదు, కానీ సివిలియన్ ఏరియాస్ కొంత డ్యామేజ్ అయింది. వాడు ఫైరింగ్ షెల్స్ అక్కడి నుంచి ఫైరింగ్ చేస్తే మన సివిలియన్ ఏరియాస్ దెబ్బ తగినాయి. ఫర్ ఇన్స్టెన్స్ పూంచ్లో గురుద్వారాలో వాళ్ళు గ్రంథి వాళ్ళు చనిపోయారు. ఎక్కడ షెల్ పడిందో ఎగ్జాక్ట్గా అదే స్పాట్లో నేను గతంలో రుద్రాభిషేకం చేసి వచ్చాను, అదే పూంచ్లో. కరెక్ట్. సో అలాగా కొన్ని సివిలియన్ క్యాజువాలిటీస్ అయినాయి. జమ్మూ సిటీలో వాళ్ళ డ్రోన్స్ వచ్చి తగిలి కొన్ని బిల్డింగ్స్ డ్యామేజ్ అయినాయి, ఇవన్నీ అయినాయి. మనకి మిలిటరీ అసెట్స్ కూడా టచ్ చేయలేకపోయారు. ఇప్పుడు మోదీ గారు ఏం చెప్పారంటే సుదర్శన్ చక్ర అని చెప్పేసి ఈవెన్ మన సివిలియన్ ఏరియాస్ కూడా టచ్ చేయకుండా దాని మీద మనం ప్లాన్ చేస్తున్నాం. 10 ఏళ్ల ప్లాన్ అది. సో ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. మిలిటరీకి సంబంధించి మనకి ఎక్కడ కొన్ని గ్యాప్స్ కనిపించినా అవి ఫీల్ చేస్తున్నాం అర్జెంటుగా. సో నెక్స్ట్ అటాక్ జరిగినప్పుడు ఆ తప్పులు మళ్ళీ సరిదిద్దుకొని మళ్ళీ నెక్స్ట్ వెళ్ళే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఫ్రాన్స్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. రఫైల్కి సంబంధించి సోర్స్ కోడ్ ఇవ్వమని. సోర్స్ కోడ్ ఇస్తే మన అస్త్రాలు పెట్టుకోవచ్చు. మన అస్త్ర MK1, MK2 లేదా మన బ్రహ్మోస్ కానీ, మన ఎయిర్ టు ఎయిర్ కానీ, ఎయిర్ టు ల్యాండ్ కానీ, ఈ ఏవైతే మనకు ఎక్విప్మెంట్ ఉందో, లాయిటరింగ్ మ్యూనిషన్స్ కానీ మన దేశంలో తయారైనటువంటి దానికి అనుసంధానం చేయడానికి ఆ సాఫ్ట్వేర్ వాడి చేతిలో ఉంది కాబట్టి ఫ్రాన్స్ వాడి దగ్గరికి వెళ్ళాలి. ఫ్రాన్స్ ఫీలింగ్గా ఉందండి. ఫ్రాన్స్ ఇప్పుడు కూడా ఇంకా ఒప్పుకోవట్లేదు, బట్ ఒత్తిడి తీసుకొస్తున్నాం వాడి మీద, చూద్దాం. అందుకని మనం ఏం చేసామంటే రఫైల్స్ని వాడాం, కానీ ఆపరేషన్ సింధూర్లో ఎక్కువ మనం సుకోయ్ వాడాం. మనం సుకోయ్ 30 MKI, దాంట్లో నట్టు బోల్ట్ దగ్గర నుంచి అన్నీ మనవే. ఆ బాడీ ఫ్రేము ఇంజనే రష్యన్ది, మిగతావన్నీ మనవే. దాని ఏవియానిక్స్, దాని ASA రెడార్ అంటారు, యాక్టివ్లీ స్కాండ్ ఎలక్ట్రానిక్ ఏరియా అంటారు, AAC అంటారు. దానికి మనకు మూతి ఉంటుంది కదా, ఎయిర్క్రాఫ్ట్ మూతి, దాంట్లో ఉన్న రెడార్ అది మనది పెట్టుకున్నాం. ఉత్తమ్ రెడార్ పెట్టుకున్నాం మనం. తర్వాత విరూపాక్షాన రెడార్ మనం పెట్టుకున్నాం. ఈ ఏవియానిక్స్, కమ్యూనికేషన్స్, ఇవన్నీ క్రమేపీ మన అధీనంలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రఫైల్ మనం 30 కొన్నాం కాబట్టి వాళ్ళు ఇవ్వట్లేదు. ఇంకొక 114 ఆర్డర్ ఇస్తే మీ దేశంలో తయారు చేయడానికి మేము సిద్ధపడుతున్నాం అంటున్నారు. బహుశా అప్పుడు కొంత మనకు ఆ టెక్నాలజీ కొంత దాని మీద కొంత పట్టు వస్తుంది. కరెక్ట్. అలాగే 26 రఫైల్స్ మనం నేవీకి ఆర్డర్ ఇచ్చాము. సో ఇప్పుడు ఆల్రెడీ మనం 50 పైన మనం ఆర్డర్ ఇచ్చాం. మన 36 రఫైల్స్ భారతదేశం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈరోజు రఫైల్కి, డసాల్ట్ ఏవియేషన్కి రమారమి 300 ఎయిర్క్రాఫ్ట్లు ఆర్డర్లు వచ్చాయి. మన తర్వాత మనం చూసి వాళ్ళందరూ ఆర్డర్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా పెరిగినాయి వాళ్ళవి. ఇప్పుడు జెలెన్స్కీ వెళ్ళి 100 రఫైల్స్ కొంటానని చెప్పి MOU సైన్ చేసుకొని వచ్చాడు. సో అందుకని అంటే ఒకవేళ రఫైల్స్ పాకిస్తాన్ నిజంగా కొట్టి చైనీస్ టెక్నాలజీ గొప్పది అంటే కనుక వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్స్కి ఆర్డర్ ఇచ్చి ఉండాలి కదా. రఫైల్స్కి ఎందుకు వస్తుంది? మీ నేరేటివ్ అంతా వాళ్ళకి తెలుసు, కొనేవాళ్ళకి తెలుసు, ఎవరిది ఏది ఉందో వాళ్ళకి తెలుస్తుంది అక్కడ. సో 2 నెంబర్ మాలే ఆబ్వియస్లీ. చైనాది దుబాయ్లో ఎయిర్ షోలో వాళ్ళు పార్టిసిపేట్ కూడా చేయలేదు. పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ కూడా లేదు. సరే, దురదృష్టవశాత్తు మన తేజస్ దెబ్బతినింది, కానీ అంతకంటే ముందర 2-3 సార్టీలు అద్భుతంగా చేసాం మనం. ఆ లాస్ట్ సార్టీలో మనకు ప్రాబ్లం వచ్చింది, పోయింది అది. బట్ చైనీస్ టెక్నాలజీ ఉన్న పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ ఒకటి కూడా టేక్ ఆఫ్ కూడా అవ్వలేదు. వీళ్ళది JF-20 ఏదైతే వాళ్ళది 5th జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ చైనాది ఉందో దాన్ని వాళ్ళు స్పిన్ కొడితే కనుక వెనకాల బ్లాక్ స్మోక్ వచ్చింది. 5th జనరేషన్ బ్లాక్ స్మోక్లన్నీ రాదు కదా, ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. సో దే ఆర్ ఎక్స్పోజ్డ్. వాళ్ళ టెక్నాలజీ ఏంటో ఎక్స్పోజ్ అయిపోయింది. అవియేషన్ ఎక్స్పర్ట్స్ అందరికీ తెలుసు దాని యొక్క సర్వీస్ ఏంటి, దాని యొక్క ఎన్ని మైల్స్ తిరిగింది, ఎన్ని మైల్స్ ఆఫ్ ఫ్లయింగ్ టైం ఉంది, దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇవన్నీ అన్ని ఎయిర్క్రాఫ్ట్స్ కూడా మన తేజస్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంటుంది అది. ఎందుకంటే ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అందరూ దాన్ని అసెస్ చేస్తారు. చైనా మొత్తం సీక్రెట్ పెట్టారు వాళ్ళు. కాబట్టి అందుకని అది వాళ్ళ స్టేట్మెంట్స్ తప్పితే ఏమైనా నమ్మడానికి వీల్లేదు. అందుకని ఈ మొత్తం గేమ్ అంతా కూడా ఏంటంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ యొక్క గేమ్ ఇది. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గేమ్. మనం F-16 కొట్టామని తెలిస్తే కానీ లాక్హీడ్ మార్టిన్ షేర్స్ పడిపోతాయి, వాళ్ళ చెంగుడు కార్పొరేషన్ వాళ్ళ షేర్స్ పెరుగుతాయి. సో ఈ గేమ్ నడుస్తుంది ఇక్కడంతా కూడా. దానికోసం భారతదేశాన్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పాకిస్తాన్ లాంటి దేశాన్ని, బంగ్లాదేశ్ లాంటి దేశాన్ని ఒక 1,00,000 మంది చచ్చిపోతే వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉండదు. కాబట్టి వీళ్ళ కొత్త టెక్నాలజీస్, వీళ్ళ అస్త్రాలన్నీ వాళ్ళకి ఇచ్చి మన మీద ప్రయోగం చేసి వాళ్ళ